ఈ వీడియో ఆల్రెడీ ప్రోమో వచ్చింది. ఏమన్నా ఎమోషనల్ ప్రోమో స్వామి. వాళ్ళ నాన్న గట్టిగా ఒక 15 సెకండ్లు మాట్లాడితే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అంటే ట్రూ ఫ్యాక్ట్ అంతే. చూడంగానే ఆయన చెప్పేది ఏదైతే ఉందో ప్రోమోలో కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కడికి టచ్ అవుతాయి. ఎలా అంటే ఒక పేరెంట్కి, ఒక తల్లిదండ్రులకి క్లియర్గా టచ్ అయ్యేది. అరే ప్రౌడ్ మూమెంట్ కదరా, ఎవరికైనా అదే గర్వంగా ఉంటుంది కదరా బెడ్ ఎదిగితే, అది కూడా అనుకోని రేంజ్లో ఎదిగితే. దాని గురించి మాట్లాడదాం. దాంతో పాటుగా ఇది ప్రోమో గురించి కాకుండా ప్రోమోకి మించి ఉంటుంది. ఈ సీజన్లో ఫ్యామిలీ వీక్ కాబట్టి ఫ్యామిలీస్ అందరూ వచ్చి వాళ్ళకి సంబంధించి ఎవరు 1, 2, 3, 4, 5 అని ర్యాంకింగ్లో ఒక్కొక్క ఫ్యామిలీ పెట్టారు. ఈరోజు 4 ఫ్యామిలీస్, సండే రోజు 4 ఫ్యామిలీస్ పెడతారు. ఈరోజు వచ్చిన 4 ఫ్యామిలీస్ ఎవరు, ఆ 4 ఫ్యామిలీస్ పెట్టిన ర్యాంకింగ్లు ఏంటి, వాళ్ళు ఎందుకు పెట్టుంటారు అని, వాళ్ళు చేసిన మిస్టేక్స్ యాజ్ పర్ మై అప్డేట్స్ చెప్తాను. ఎపిసోడ్ చూస్తారు ఇంకా గట్టిగా మాట్లాడదాం. నాకు కొన్ని ఏంట్రా అన్న ఫీలింగ్ వచ్చిన సిచ్యువేషన్స్ ఏంటి దాని గురించి మాట్లాడుకుంటాం. క్లియర్గా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి. మా ఊపిలో ఉన్నాం, సీజన్ కూడా ఊపిలోకి వస్తుంది, మనం కూడా ఊపిలోకి వస్తున్నాం. వీడియోస్ మీద వీడియోస్ దించుతున్నాం. మీరు చేయకుండానే అలాగే దాక్కుని తిరుగుతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 10 lakhs సబ్స్క్రైబర్స్కి దూరంగా ఉన్నాం. జస్ట్ ఒక 70,000 80,000 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం. అయితే 10 lakhs వస్తుంది, గోల్డెన్ బటన్ వస్తుంది. సబ్స్క్రైబ్ కొట్టండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కొడితే పోయేది ఏం లేదు కదా. కొట్టండి సబ్స్క్రైబ్, కొట్టు మావా, సబ్స్క్రైబ్ కొట్టు. ఈ వీడియోకి ఒక 5,000 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఎవరైనా అన్నా సబ్స్క్రైబ్ చేసావరే ఉడాలయాల సబ్స్క్రైబ్ చేసామని కింద కామెంట్లు పెట్టండి. ఈ లేటెస్ట్గా ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. సో ఓవరాల్గా స్టార్ట్ చేద్దాం. నేను ఇది వేసుకుని కూడా వేసుకోలేదు. ఉదయం నుంచి పడుకొని ఉన్నా. ఏమో ప్రోమోలు వస్తాయి. వచ్చిన ఒక ప్రోమో ఏంటంటే ఎడిటింగ్ ప్రభావం వల్ల ముందుకి వెనక్కి వేసారు. నాకు అర్థమైంది, అందుకని చేయలే. పాయింట్ ఏంటంటే 4 ఫ్యామిలీస్ వచ్చారు. వచ్చిన ఫ్యామిలీస్ ఏంటి, అవేంటి, వాళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, ఇవన్నీ మాట్లాడదాం. ఫస్ట్ బర్నీ గారి ఫ్యామిలీ వచ్చింది. తర్వాత వచ్చేసరికి ఇమాన్యుల్ ఫ్యామిలీ వచ్చింది సాటర్డే ఎపిసోడ్లో. తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ ఫ్యామిలీ వచ్చింది. ఆ తర్వాత వచ్చేసరికి దివ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. ఈ 4 ఫ్యామిలీస్ సాటర్డే ఎపిసోడ్లో వస్తాయి. సండే ఎపిసోడ్లో ఇంకా రిమైనింగ్ 4 ఫ్యామిలీస్ వస్తాయి. ఈ 4 ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటుగా ప్రోమోలో వచ్చిన మూమెంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకొని తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆడియన్స్, ఇది ఫ్యామిలీ వీక్ కాబట్టి శనివారం ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. శనివారం ఎపిసోడ్లో ఫ్యామిలీస్ వస్తారు. దాంతోపాటుగా ఏదైనా చిన్న ఇష్యూల గురించి మాట్లాడతారు, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆదివారం ఎపిసోడ్లో కూడా ఫ్యామిలీస్ వస్తారు. సేమ్ ఏదైనా సిచ్యువేషన్స్ గురించి మాట్లాడతారు, ఏదైనా ఇష్యూల గురించి డీల్ చేస్తారు. కాబట్టి అది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వారం 2 ఎపిసోడ్లు బాగుంటాయి. నాకు సార్ చెప్పగానే హైలైట్ ఏంటంటే నాగబాబు గారు వచ్చారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ. దాంతోపాటుగా మెగా ఫ్యామిలీ, ఇక హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది, హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆ పర్సన్ అంత పెద్ద సెలబ్రిటీ భరణి గారి కోసం స్టేజ్ మీదకి రావడం అంటే అసలు మామూలు విషయం కాదు. ఆయన మంచితనం 100% చాలా మంచిగా చెప్పాల్సిందే. ఎందుకంటే బిగ్ బాస్ టీం కూడా నార్మల్గా నాకు తెలిసి ఏంటంటే యాక్చువల్గా అలో చేయరు. నేను వినింది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరికైనా వేరే సెలబ్రిటీస్ని పంపించాలంటే కొంచెం స్థాయి పెద్దదైన సెలబ్రిటీస్ని నార్మల్గా పంపించరు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కోసం అది ట్రూ కూడా నాకు తెలుసు. పెద్ద సెలబ్రిటీస్ని ఫస్ట్ అడుగుతారు. కంటెస్టెంట్స్ని ఎలా అడుగుతారంటే, మీకు తెలిసిన సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా? నేను ఇందాక ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను, సెలబ్రిటీస్కి మాత్రం సెలబ్రిటీస్ వస్తున్నారు. కామనర్స్ డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ పడాలకి సెలబ్రిటీస్ రావట్లేదు, దివ్యాకి కూడా. ఎందుకంటే అది ఏదో పక్షపాతం ఇదేదో మాట్లాడుతున్నారు. అదేమీ కాదు. అది వాళ్ళ కేటగిరీకి వాళ్ళకి అలాగే ఉంటేనే వాళ్ళకే మంచిదనే ఉద్దేశంతో బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తుంటారు. ఎందుకంటే కామన్ మ్యాన్స్ అని చెప్పి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అని తీసుకొస్తే కామనర్స్ పక్కనే సెలబ్రిటీస్ని కూడా తీసుకొస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, దానికి వాల్యూ ఉండదు. ఇంకేముంది అన్న ఫీలింగ్ వస్తుంది. అది అటాచ్ అవ్వదు, కనెక్షన్ రాదు. కావాలనే పెట్టారు, అది వాళ్ళకి మంచిగా జరుగుతుంది, అది మంచిదే కూడా. కాబట్టి సెలబ్రిటీస్కి మాత్రమే సెలబ్రిటీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్. కామనర్స్కి ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇద్దరు వచ్చారు. ఇది పక్కన పెడితే నాగబాబు గారు నార్మల్గా కంటెస్టెంట్స్ని ఏ సెలబ్రిటీ వస్తున్నారు అనేది 2-3 ఆప్షన్స్ తీసుకుని వాళ్ళలో ఎవరిని పంపిస్తే బాగుంటుంది. ఎగ్జాంపుల్కి పక్క ఛానల్లో వర్క్ చేసేవాళ్ళు, పక్క ఛానల్లో ప్రోగ్రామ్స్ వచ్చేవాళ్ళు, పక్క ఛానల్కి వెళ్ళేవాళ్ళు, అలాంటి వాళ్ళని అలో చేయరు. దాంతోపాటుగా అంటే అక్కడికి వచ్చి ఆ పర్సన్ నిలబడితే మొత్తం మారిపోద్దేమో గ్రాఫ్ అనేంత హ్యూజ్ ఫాలోయింగ్ ఉండే వాళ్ళని రానివ్వరు. అది నేను వినింది, నాకు తెలిసింది. సో కానీ నాగబాబు గారిని ఎందుకు పంపించారంటే ఆ షోకి ఆ ప్రజెంట్ ఆయన నిలబడితే, ఆయన వస్తే అంత పెద్ద సెలబ్రిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఎందుకు అలో చేశారో తెలియదు. భరణి గారికి ఇది హ్యూజ్ మూమెంట్. ఎందుకంటే నాగబాబు గారు బిగ్ బాస్ అనే షోకి గెస్ట్గా ఆయన కోసం నిలబడ్డారు. నార్మల్ సెలబ్రిటీస్, చిన్న వాళ్ళు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వాళ్ళు వీళ్ళు వచ్చే షో అది.
కానీ నాగబాబు గారు వచ్చారు, ఆయన వల్ల ఏమన్నా మారే అవకాశం ఉందా లేదా మాట్లాడుకున్నాం, క్లియర్గా జెన్యున్గా మాట్లాడుకున్నాం. బిగ్ బాస్ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు, భరణి గారు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. పాపం ఆవిడ నీట్గా, అంటే ఆవిడ ఏజ్ చాలా అంటే 70-80 ఉన్నట్టున్నారు, ఓపికగా వాళ్ళ కొడుకు కోసం వచ్చారు, బాగా అనిపించింది. ఇక్కడ వచ్చారు కదా భరణి గారు, ఆనందం చూడండి, 100% ఆనందం ఉంటుంది. వాళ్ళ రిలేషన్ గురించి కొన్ని వీడియోస్లో చూశాను. జిమ్ ఫీజులు అయినా నాగబాబు గారే కడతారని, ఏదైనా ఉన్నా కూడా ఆయనే చూసుకుంటారని, మోటివేషన్ ఇస్తుంటారని, వెనక నెల నడిపిస్తారని, కొంచెం ఎంకరేజ్ చేస్తుంటారని, క్లియర్గా బాగా చూసుకుంటారని, మంచి ఫ్రెండ్లీగా ఉంటారని చాలా వీడియోస్లో చెప్పున్నారు ఆయన ఇంటర్వ్యూస్లో. అండ్ గురువు గారు అయినా లాకెట్ ఏదో తెచ్చారు చూస్తారు ఇనిషియల్ డేస్లో, అది వాళ్ళ అమ్మ అండ్ గురువు గారు అంటే నాగబాబు గారి ఫోటోలు ఉన్నాయి ఆ లాకెట్లో. సో వాళ్ళిద్దరు పర్సన్స్ వచ్చారు కాబట్టి ఈ మూమెంట్ ఎంత స్పెషల్లో మనం అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ లాకెట్ పెద్ద స్పెషల్గా తీసుకొని వచ్చి దాని విషయంలో పెద్ద ఇదైంది. అంత ఇష్టమైన ఇద్దరు మనుషులు స్టేజ్ మీద ఉన్నారంటే ఆయన ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఆయన కళల్లో కూడా మాట్లాడేటప్పుడు ఏదో సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు చూసారా, ఆ ఫీలింగ్, ఆ ఎక్స్ప్రెషన్ కనపడుతుంది భరణి గారిలో. ఆయన అన్నారు, సార్ ఇది నాకు బిగ్ బాస్ హౌస్లో ఇంతకు మించి మూమెంట్ లేదు సార్, ఇంతకు మించి మూమెంట్ లేదు సార్, నాకు చాలు సార్, దిస్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్, లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్ అని నాగబాబు గారికి చెప్తున్నారంటే ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో ఈ మూమెంటు నాగబాబు గారిని స్టేజ్ మీద చూసి. వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ ఆయనకి. దీనివల్ల ఆయనకి ఎనర్జెటిక్గా బూస్టింగ్ వచ్చి కొంచెం ఇంకా హ్యాపీగా, అంటే నాయన నాకు కోసం నాగబాబు గారు వస్తే మన ఆట ఇదంటరా, ఇది కదంటరా, మనం ప్రూవ్ చేసుకోవాలి కదా. దట్టు ఆయన షో చూస్తున్నట్టున్నారు నాగబాబు గారు. నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసి, నేను ఈ మధ్య చూస్తున్నాను, భరణి ఉన్నాడు కాబట్టి చూస్తున్నాను అనేసి అంటున్నాను. దట్టు ఆయన ఆ ట్యాగులు పెట్టమంటే ఆయనే పెడుతున్నారంటే ఆటోమేటిక్గా చూసుంటారు. ఇది చెప్తున్నారు ఆయన, అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీనివల్ల ఏం చేంజ్ అవ్వచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఏం చేంజ్ అవ్వచ్చు అంటే, బిగ్ బాస్ అనే షో ఎలాంటిదంటే, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, లోపలికి వెళ్ళిన వాళ్ళు పెద్ద స్టార్ హీరో బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్గా వెళ్ళినా కూడా ఓన్లీ జనాలు అక్కడ ఎంతవరకు ఆడారు, అక్కడ ఏం చేశారు అనేది చూస్తారు తప్పించి వాళ్ళకున్న ఫాలోయింగ్ అది ఇది అసలు పనికే రాదు, అసలు వర్కౌట్ కాదు. కానీ ఇక్కడ భరణి గారికి మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు గారు వచ్చినంత మాత్రాన ఏదైనా పెద్ద ఇదే అయిపోయి ఓట్లు పడిపోయి గందరగోళం జరగచ్చా అంటే లేదు, అది అలా అవ్వదు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ వాళ్ళైనా, ఆ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అయినా వాళ్ళు కూడా ఆట చూసే జడ్జ్ చేస్తారు. నాగబాబు గారు ఏదైనా వాళ్ళ గ్రూపుల్లో చెప్పి ఏదైనా చేసినా ఆ ఒక్కరోజు 2 రోజులు చేయగలుగుతారు, కానీ నాగబాబు గారు కూడా ఎవ్రీడే పుష్ చేయలేరు, అది ఎవరు చేయరు కూడా. ఒకసారి మాకు మాట చెప్పగలుగుతారు. ఈ పాయింట్లో ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి భరణి గారు నచ్చితేనే వేస్తారు, భరణి గారు కాదు ఎవరిదైనా అదే. కానీ భరణి గారికి ఇది కొంచెం ముందుకు తీసుకెళ్ళి టాప్లోకి తీసుకెళ్లే ఛాన్స్ ఎక్కడుందంటే, ఆ మోరల్ బూస్టింగ్ ఏదైతే ఉంటుందో, నా వెనక నాగబాబు గారు ఉన్నారు, ఆయన నా స్టేజ్ మీదకి నా కోసం వచ్చారు కాబట్టి నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలన్న కసి కొంచెం పెరుగుద్ది గట్టిగా. దాంతోపాటుగా మోరల్గా ఆయన ఉన్నారు కాబట్టి మనం సేవ్ అవుతామేమో అనే ఆలోచన, భయం లేకుండా ఆడే విధానం వల్ల ఆయన టాప్కి పోయే ఛాన్స్ ఉంది. మేబీ టాప్ 6 టాప్ 5 కూడా పోయే ఛాన్స్ ఉంది. బట్ ఓన్లీ ఆ నాగబాబు గారు వచ్చారు కాబట్టి పోరు. ఆ వచ్చిన రావడం వల్ల ఈయనకు బూస్ట్ వచ్చి, ఈ బూస్టింగ్ వల్ల ఈయన ఆడడం వల్ల పోతారు తప్పించి ఇంకోటి కాదు. బట్ చాలా మంచి ఎపిసోడ్ ఈజ్ లోడింగ్ ఫర్ భరణి గారు. ఏం జరిగిందో చెప్తాను. భరణి గారు, నాగబాబు గారు వచ్చి నాగబాబు గారు పెట్టిన టాప్ 5 ఏంటో మధ్యలో చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత నాగబాబు గారు వాళ్ళ అమ్మగారు వచ్చారు కదా, నాకు సార్ నా తమ్ముడు నాగబాబు బాగా క్లోజ్ చిరంజీవి గారికి, నాగార్జున గారికి. సో నా తమ్ముడు నాగబాబు భరణికి గురువు ఎలా అయ్యాడు, అదే ఆ లాకెట్లో ఉన్న దాని గురించి చెప్తున్నారు నాకు సార్. అప్పుడు నాగబాబు గారు ఏమంటారంటే, నాకు పరిచయమైన కొత్తల్లో చాలా అగ్రెసివ్, చాలాసార్లు తిట్టాను కూడా ఈ భరణిని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి నాకు అర్థం కాల, మరీ గంగిగోవులా ఫుల్ సాఫ్ట్గా అయిపోయాడు అనే మాట చెప్పిన తర్వాత, ఇది నేను ఆల్రెడీ నాగబాబు గారు ఇంటర్వ్యూస్ చూస్తుంటాను, ఆయన ఇంటర్వ్యూస్లో చెప్పాడు, ఏంటమ్మా నాకు అర్థం కాలేదు, ఇది నిజమా, ఇదేంటి ఈ భరణి ఎందుకు ఇంత సాఫ్ట్ అయిపోయాడు, నాకే ఏంటి ఈ భరణి అనేసి అనుకుంటున్నాను, మరీ సాఫ్ట్ అయిపోయాడు అట్లా ఉండడని. మరి అలా ఎందుకు అంటున్నారు? మేబీ అగ్రెసివ్ అయితే, యాక్చువల్గా ఇనిషియల్ డేస్లో ఆయన అగ్రెసివ్గానే ఉండేవాడు, చిన్నదానికి కూడా ఆ కోపం వెంటనే వచ్చేది కనపడేది కళలో. బట్ తర్వాత అగ్రెసివ్గా ఉండేదానికంటే ఈ పొలైట్గా ఉంటేనే మంచిదేమో, లేనిపోయింది ఎందుకు నెగిటివ్ అవుతామని భయపడ్డారో, లేకుంటే ఎందుకో అగ్రెసివ్ నేచర్ అని చేసుకొని సాఫ్ట్గా తయారయ్యారు. ఇదే కొంత నెగిటివిటీ పెంచుతుంది. ఎగ్జాంపుల్గా వాళ్ళ కూతురు వచ్చి ఎందుకు చెప్పారు తెలుసా, ఒక్క నామినేషన్లో ఆయన స్ట్రాంగ్గా మాట్లాడితే అది పాజిటివ్ పెరిగింది ఆయనకి. అది చూసే వాళ్ళ కూతురు కూడా వెళ్ళి ఏం చెప్పారు, నాన్న నువ్వు మాట్లాడింది అగ్రెసివ్గా మాట్లాడావు చూసావు నామినేషన్, అది బాగా నచ్చిందని. 100% ఆయన అగ్రెసివ్ నేచర్తో ఉంటే 1-2 తప్పులు జరిగినా కూడా అగ్రెసివ్ నేచర్ ఇష్టపడతారు జనాలు. పీపుల్ వాంట్ దట్ అగ్రెసివ్ నేచర్ ఫ్రమ్ భరణి గారు. అది బయటికి రావాలి. ఇది నాకు సార్ మేబీ చెప్పింది నాగబాబు గారు చెప్పింది అదే అనుకుంటా. నువ్వు మరీ ఇంత సాఫ్ట్గా అయితే ఎట్లా, నువ్వు కొంచెం అగ్రెసివ్గా అలాగే ఉండు అని చెప్పుంటారు. అదే చెప్పారనేది మనకు వచ్చిన అప్డేట్. సో కొంచెం ఆట కూడా చేంజ్ చేసుకుని కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడు, ఆల్రెడీ చేంజ్ చేసుకుని కొంచెం స్ట్రాంగ్గానే మాట్లాడుతున్నారు, బట్ ఇప్పటికీ సాఫ్ట్గా ఉన్నారు కొంచెం. తర్వాత నాగబాబు గారు నాకు సార్లా హాస్టల్కి రాలేదన్న ఒక కళ్యాణ్ ఇప్పుడు బిగ్ బాస్ స్టేజ్ మీదకి నీ కోసం వచ్చారు.
చూడండి ఎంత కనెక్టివిటీయో, ఎంత కనెక్షనో. లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్ మామ. నేను ఎప్పుడూ చెప్పేదే, సూసైడ్ల జోలికి వెళ్ళొద్దు. ఏది అవుద్దో ఎవ్వడు చూడలేడురా నాయన. ఏది నువ్వు లైఫ్ ఎక్కడికి పోతావో నువ్వు ఊహించలేవు. ఆ కళ్యాణ్ అనే పిల్లోడు కావచ్చు, ఆ శ్రీజ అనే అమ్మాయి కావచ్చు, ఈ డెమాన్ పవన్ అనే అబ్బాయి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ, దాంతోపాటుగా ఇనిషియల్ డేస్లో వచ్చిన మనీష్ కావచ్చు, మాస్క్ మ్యాన్ హరీష్ కావచ్చు, వీళ్ళ కళలో అయినా ఏ రోజైనా మనకు ఛాన్స్ వస్తుందని అనుకుంటారా? ఈవెన్ డెమాన్ పవన్ అయినా సరే ఇండస్ట్రీలో ఉన్నాడు, కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మేబీ కలగానే ఉండొచ్చు. పాపులర్ అవుతున్నాడు, సీరియల్స్లో యాక్టింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, సినిమాల కోసం ట్రై చేస్తున్నాడు. శ్రీజ అయినా అప్పటికి 50,000 సబ్స్క్రైబర్లు ఉండేసి 50,000 ఫాలోవర్స్ నుండి కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ రేంజ్లో పెద్ద పెద్ద ఇష్యూల మీద మాట్లాడుతున్నది అమ్మాయి. దివ్య ఆల్రెడీ ఒక రివ్యూవర్గా ఉండింది, ఆ అమ్మాయి కొంత ఇది ఉంది. కానీ మాస్క్ మ్యాన్ హరీష్ ఒక బిజినెస్ చేస్తూ ఉన్నాడు, ఒక ఇది ఉంది. ఇతను ఒక బిజినెస్ మ్యాన్, ఎవరు మన మనీష్. కానీ కళ్యాణ్కి ఏముందిరా? కళ్యాణ్కి జస్ట్ ఒక మిలిటరీ పర్సనాలిటీ, దాంట్లో మిలిటరీలో హై ర్యాంక్ ఉండేది కాదు, జస్ట్ ఒక మిలిటరీ. ఆ మిలిటరీలో జస్ట్ అంటే మిలిటరీని తక్కువ చేయడం కాదు, ఒక చిన్న జాబు. అతను ఏ రోజైనా కళలో అయినా బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ మీదకి తను వస్తాడని కళలో కూడా, కళ వదిలేయి అసలు ఏ రకంగా కూడా ఆలోచనలోకి కూడా రాదు. అలాంటి పర్సన్ హౌస్లోకి వచ్చి ఆ పర్సనే హాస్టల్లో వస్తే మా నాన్నగారు మా అమ్మ రావడానికి కూడా ఇష్టపడేది లేదు, నన్ను దూరంగా పెట్టేవాళ్ళు, ఆ ఖర్చులు అవుతాయనే ఉద్దేశంతో, ఆ బాధతో, వాళ్ళకున్న కష్టాలతో అని చెప్పుకున్న వ్యక్తి అంటే అమ్మ జీవితం ఫ్యామిలీ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఎవడు పోవాలన్నా ఓటీపీ అంటారు. నేను పోవాలన్నా, బిగ్ బాస్లో తోపు కంటెస్టెంట్స్ పోవాలన్నా ఓటీపీ లేని ఎవరిని అలౌ చేయరని అన్నపూర్ణ స్టూడియోకి దర్జాగా కారులో కూర్చొని అక్కడ హౌస్లోకి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి అక్కడ హౌస్ ఇస్తారు, ఒక రూమ్ ఇస్తారు, ఆ రూమ్లో వెయిట్ చేసి నాగ్సార్ దాకా పోయి నాగ్సార్తో మాట్లాడి అందరూ కొన్ని కోట్ల మంది చూసేటప్పుడు వాళ్ళ కొడుకుని ఎవరైతే హాస్టల్ లోపలికి కూడా రాలేదని బాధపడుతున్న కొడుకును చూడడానికి బిగ్ బాస్ సీజన్ 9 స్టేజ్ మీదకి వెళ్ళారు అంటే పేరెంట్స్ ఎంత ప్రౌడ్ మూమెంట్ చూసుకోండి. ఆ మూమెంట్ని ఎవడు నో వన్ కెన్ డిస్క్రైబ్ దట్ మూమెంట్. అది నేను అనుభవించాను, నాకు తెలుసు ఆ మూమెంట్. అందుకని అంత గట్టిగా చెప్తున్నా. చిన్న పల్లెటూరు మాది కూడా, చిన్న పల్లెటూరు వరకుంటపాడని. నేను డాబాయికి ఫోన్ మాట్లాడుతుంటే చైనా ఫోన్లో ప్రతి ఒక్కడు అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు, గాలి నా కొడుకు అని తిట్టుండే వాళ్ళను. నేను ఏదేదో నొక్కుంటా ఉన్నాను, అమ్మాయిలతో మాట్లాడుతున్నామో, ఫోన్లో మాట్లాడుతుండో, ఆ మిద్దుల మీద తిరిగేది ఏందో, ఆడేందో, జాబు లేదు, ఏమి లేదు, లొడుగులు సట్లేసు ఇట్లా అనేవాళ్ళు. అలాంటి దాని నుంచి మనం అక్కడ పోతే మనకి ప్రౌడ్ మూమెంట్. అలాంటి కళ్యాణ్కి చిన్న మూమెంట్ కూడా ప్రౌడ్ మూమెంట్. మొన్న కూడా చెప్పా, బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్గా టాప్ 5లో కాదు, బిగ్ బాస్ సీజన్స్లో ఆడియన్గా వెళ్ళినా కూడా బీభత్సమైన హ్యాపీ ఫీల్ అయ్యే 10-15 ఫోటోలు పెట్టుకునే అంత రేంజే కళ్యాణ్ది. దానికే హ్యాపీగా ఫీల్ అయ్యేంత రేంజ్లో ఉన్న వ్యక్తి ఈరోజు వచ్చి కంటెస్టెంట్గా అయ్యి వాళ్ళ నాన్న స్టేజ్ మీద నిలబెట్టాడు. చూసావా మామ? చెప్తా. అదే నాకు సార్ అనౌన్స్మెంట్ చేసింది. దాంట్లో చాలా అర్థం ఉంది. నీకు హాస్టల్లోకి రాలేదు కానీ ఇక్కడికి వచ్చాడు నీకోసం అంటే ఆ మూమెంట్ చూడండి, ఆ డిఫరెన్స్ చూస్తేనే. తర్వాత వచ్చేసరికి దీనిని కూడా ట్రోల్ చేస్తున్నారు మామ, కొన్ని చోట్ల ట్విట్టర్లో ఏదేదో మాట్లాడుతున్నారు. అరే నీకు గుండెలు మేము చేసుకొని చెప్పు, ఇక్కడ ఎవరైతే అధం స్థాయి నుంచి వచ్చిన కళ్యాణ్ కావచ్చు, అధ స్థాయి నుంచి వచ్చిన ఇమానుయల్ కావచ్చు, చాలా తక్కువ స్థాయి నుంచి వచ్చిన డెమాన్ కావచ్చు, వీళ్ళందరూ ట్రూ ఇన్స్పిరేషన్. అక్కడికి వచ్చిన సెలబ్రిటీస్, అక్కడికి వచ్చిన ఆర్టిస్టుల కంటే కూడా వాళ్ళు కష్టపడి వచ్చిండొచ్చు, కానీ వాళ్ళు ఈ హౌస్లోకి రావడం కోసం అంతకుముందు కష్టపడి ఉండొచ్చు, కానీ ఈ హౌస్లోకి జర్నీ డైరెక్ట్గా వచ్చింది. వీళ్ళు అగ్ని పరీక్ష షో నుంచి వచ్చారు, అగ్ని పరీక్షను దాటుకొని వచ్చారు అని చాలా కింద స్థాయి నుంచి వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ వెళ్ళి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అమ్మాయి జీవితం మనకు కూడా ఏదో ఒకటి వస్తుందిరా, ఈ కన్యాన్ గారికి వచ్చిందిరా, ఈ డమాన్ గారికి వచ్చిందిరా, మనకెందుకు రాదురా అన్న ఫీల్ అయ్యి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మూమెంట్స్కి వాళ్ళు ఓట్ వేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయబల్లే, దానికి మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ట్రోల్ కాదు, కొన్నింటికి ట్రోల్ చేయకూడదు. ఎంత నా విరోధైనా, నా శత్రువైనా ఆడి నుంచి అబ్బా నా కొడుకు ఎదిగాడరా, వీడిని నేను ఎక్స్పెక్టే చేయలేదురా అనుకుని ఆడి నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, కానీ వాడిని కుళ్ళుకోకూడదు. ఇన్స్పిరేషన్గా తీసుకుని వాడిని దాటాలరా అని కష్టపడాలి, లేకుంటే వాడే దాటాడరా, మనకు కూడా ఏదో ఒక రోజు హోప్ వస్తుంది, ఆ హోప్ అయినా పుట్టేటట్టు చేసుకోవాలి అంతే. తర్వాత సరికి కళ్యాణ్ ఫుల్ హ్యాపీ, ఆ కళ్ళల్లో ఆనందంలో, ఆ నవ్వులో కనపడిపోతుంది. వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు ఇద్దరు వచ్చారు, వీళ్ళేం టాప్ 5 పెట్టారో చూద్దాం. తర్వాత సరికి నాకు సార్ ఈ హౌస్లో అలాంటి క్యారెక్టర్ ఎవరని ట్యాక్స్ ఇవ్వమన్నా, హాసిని దానికి ఎప్పుడు నవ్వుతానే ఉంటుంది. మాయాబజార్లో ఎస్వి రంగారావు గారి లాగా పెద్దగా అరస్తూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది ఈ పిల్ల అనేసి రీతు చౌదరి గారికి హాసిని ఇచ్చారు. సో అక్కడ అర్థమైపోయింది నాగబాబు గారే పెడుతున్నారంటే వాళ్ళ అమ్మగారు పెద్ద ఆవిడ కాబట్టి నాగబాబు గారు షో చూస్తున్నారని క్లారిటీ ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పారు, అండ్ ఇది కూడా చూస్తున్నారని ఆయన ఇచ్చిన ట్యాగ్ని బట్టి అర్థమైపోయింది. తర్వాత వచ్చేసరికి నాకు సార్ కళ్యాణ్ ఏంటి కళ్యాణ్ మీ నాన్న హిలిక్ సో యంగర్ దాన్ యూ అన్నాడు. నీకంటే చిన్నవాడిలాగా ఉన్నాడని, నిజంగానే అలా ఉండి నీకంటే చిన్నవాడని కదా,
ఏదో అన్నలాగా ఉన్నాడు, ఒక 40 ఏళ్ళ ఏజ్ అయినలాగే సన్నగా ఉన్న బట్టి అలా ఉన్నాడు. అలా ఉండేసరికి ఆ మాట అనగానే కళ్యాణ్ అవుతా ఉన్నాడు. వెంటనే నాకు సార్ ఏంటి ఆయనకి టీయర్స్ నా తండ్రి వచ్చినా మీ తండ్రి వచ్చినా మనలో ఎవరు వెళ్ళినా కూడా ఆ స్టేజ్ మీద గర్వంతో ప్రౌడ్నెస్తో తెలియని ఆనందం కళలో వచ్చేస్తుంది, గర్వంతో వచ్చేస్తుంది. అంటే ఏమొస్తుంది అంటే నేను మొన్న వీడియోస్లో కూడా చెప్పాము, అక్కడ ఆ మూమెంట్స్లో మనకు గుర్తొచ్చే మూమెంట్స్ ఏంటంటే మన సాడ్ మూమెంట్స్ వస్తాయి వెంటనే. ఆ రోజు నేను ఒకరిని 10,000 అడిగితే వాడు ఇవ్వలేదు, పైగా మొహం మీదే ఒక మాట అనేసిండు. ఆ తర్వాత ఒకరోజు బస్సులో పోతుంటే ఇంకో చోట ఇది అయింది, నన్ను చూసి హేళన చేశారు, నా గుడ్ల బాలేవని హేళన చేశారనో. అలాంటి సిచ్యువేషన్ మన బంధువులు ఊరికి వెళ్ళినప్పుడు మన అమ్మ నా భార్యకి ఏదో ఎప్పుడు పోయినా ఆ నల్లపొసలు దండ వేసుకుంటుంది అనేసి కొంచెం చిన్న చూపు చూశారు, ఆ చీరని అట్టి ఇటు చూశారు, నా చెప్పులు చూశారనో, సంథింగ్ మనల్ని తక్కువ అంచనా వేసిన బంధువుల గురించో. ఏదో పెళ్ళిళ్ళు జరిగితే పెద్ద రిచ్ వాళ్ళందరినీ పిలిచారు కానీ మా బంధువులు మాకు డబ్బులు లేవనేసి మనల్ని పెళ్ళికే పెళ్ళలేదని, అసలు మనల్ని పట్టించుకోరు మా బంధువులు అనే ఆ బాధలు ఏదైతే ఫేస్ చేసి ఉంటారో అలాంటి ఫ్యామిలీస్, మనలాంటి ఫ్యామిలీస్ ఎవరైనా అవి గుర్తుకొస్తాయి సక్సెస్ మూమెంట్లో. అవి గుర్తొచ్చి కన్నీళ్ళు వచ్చేస్తాయి. అలాంటి మూమెంట్లో ఉన్నారు వాళ్ళ నాన్నగారు. డైరెక్ట్గా నిలబడి కన్నీళ్ళు తుడుచుకుంటూ అద్దాలు తీస్తూ నాకు ఏదో ఎంత ఇన్నోసెన్స్, ఆ ఇన్నోసెన్స్ అది ఇంకా ఇంకేం చెప్పగలవు నాకు అర్థం కావట్లా. ట్రూ సక్సెస్ వీ కాంట్ డిఫైన్ దట్ సక్సెస్. మామూలు సక్సెస్ కాదు. కూర్చొని సార్ ఏంటి ఇది లక్ష్మణరావు గారు ఎమోషనల్ అవుతున్నారు అనగానే వాళ్ళ నాన్నగారు మాట్లాడిన మాటలు ఎవరికైనా కనెక్ట్ అయితే తీరాల్సిందే. ఎంతలా రాడ్ రఫంగాడైనా, ఎంతలా స్టోన్ హార్టెడ్ ఫెలో అయినా కనెక్ట్ అవుతారు. ఎక్కడో ఆయన మాట్లాడే మాటలు చూడండి ఎంత స్వచ్ఛంగా వచ్చాయి. ఎక్కడో మారుమూల గ్రామంలో బతికేవాడిని సార్, ఊరు ఫ్యామిలీ ఏదో డ్రైవరు ఇంకా ఏదో ఒక షాప్ పెట్టుకొని బతికేవాడిని సార్, నా కొడుకు ఇక్కడికి తీసుకొస్తారని నా కళ్ళకు కూడా ఊహించలేదనే మాట చాలా బోరువైన మాట. అది చదువుతుంటే నాకు ఇక్కడి నుంచి సమ్మని వచ్చినాయి కన్నీళ్ళు. మీకు జూమ్లో కనపడాలి, ఇలా టీయర్స్ రోల్ అయ్యి వచ్చినాయి. ఆ మాటలు వాళ్ళ నాన్నగారి మాటలు చదువుతుంటేనే నాకు టీయర్స్ రోల్ అయినాయి. ఆ లాస్ట్ పదం ఉంది చూసారా, నా కొడుకు ఇక్కడ నిలబెడతాడని కళలో కూడా ఊహించలేదనే మాట. ఎంత గర్వంతో మాట్లాడతారా మామ ఏ నాన్నైనా, ఏ నాన్నకైనా కావాల్సింది అదే, ఏ కొడుకైనా కావాల్సింది అదే. అక్కడ ఇద్దరు తండ్రి కొడుకు ఇద్దరు గెలిచారు. ఎందుకంటే ప్రతి కొడుక్కి వాళ్ళ నాన్న తిట్టాడనో, వాళ్ళ నాన్న చూస్తే డబ్బులు ఇవ్వలేదనో కోపం తెలియకుండా ఉంటుంది లోపల. బట్ ఏదో ఒక రోజు నేను సక్సెస్ అయినప్పుడు మా నాన్న ఆనందం చూడాలరా, మా నాన్న కాలర్ ఎత్తుకొని వైట్ కాలర్ షర్ట్ వేసుకొని మంచిగా మీసం మెలేసి అందరి ముందు గర్వంగా తిరగాలని ప్రతి కొడుకు ఉంటుంది. అదేవిధంగా ఈ నా కొడుకురా, వీడు నా కొడుకు అని చెప్పుకోవాలని అంత గర్వంగా చెప్పుకునే స్టేజ్కి వెళ్ళాలని తండ్రికి ఉంటుంది. అక్కడ రెండు అయిపోయాయి. తండ్రి కొడుకులు ఇద్దరు గెలిచారన్న ఫీలింగ్ వచ్చింది. ఎంత ప్రౌడ్ మూమెంట్ అసలు కళ్యాణ్కి. యాడ్ నుంచి వచ్చాడు, ఎక్కడో చిన్న జాబ్ చేసుకునే వ్యక్తి, అక్కడ అందరితో దూరంగా ఉండాల్సిన వ్యక్తి, 9 monthsకి 6 monthsకి 5 monthsకి ఆ మిలిటరీ వాళ్ళు ఇంటికి వచ్చే వ్యక్తి అసలు లైఫ్లో ఇంకొకటి ఏముండదు. అక్కడ కొన్ని సంవత్సరాలు చేసి వచ్చి తర్వాత ఏదో బతకాలనేసి ఏదో నార్మల్గా ఉండిపోతున్న జీవితం నుంచి సెలబ్రిటీ స్టేటస్కి వచ్చాడు అంటే, వచ్చి వాళ్ళ నాన్నగారిని కూడా సెలబ్రిటీ చేసి వాళ్ళ నాన్నగారిని కూడా హౌస్లో నిలబెట్టాడంటే దట్ ఈస్ ద హ్యూజ్ సక్సెస్. దట్ ఈస్ కాల్డ్ రియల్ సక్సెస్, ట్రూ ఇన్స్పిరేషనల్. ఇతను ఇమాన్యుయల్, డెమాన్ పవన్, శ్రీజ వీళ్ళందరూ ఇన్స్పిరేషన్. చిన్న స్థాయి నుంచి సడన్గా ఒక అవకాశం, ఇది నాకు అనిపిస్తుంది. ఈరోజు చెప్పాలి, బిగ్ బాస్ టీమ్ని అప్రిషియేట్ చేయాలరా మామ. ట్రూ కామనర్స్ని తీసుకొచ్చారు ఈసారి. ట్రూ కామనర్స్ని, ఏమీ లేని కామనర్స్ని తీసుకొని వచ్చి వాళ్ళకి ఇంత స్థాయి కల్పించారు చూసారా. దట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్ టు బిగ్ బాస్ టీమ్. అగ్ని పరీక్ష ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి చిన్న స్థాయిలో ఉండే వాళ్ళని తక్కువ అంచనా వేయకుండా వీళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళని ఇక్కడ దాకా లాగారు చూసావా. వాళ్ళకి డైరెక్ట్గా పుష్ చేసి వాళ్ళకి ఒక షో పెట్టి ఆడిపించి వాళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చారు చూసారా. ఒక ఫ్యామిలీ జీవితాన్ని మార్చేశారు, ఒక ఫ్యామిలీ భవిష్యత్తును మార్చేశారు, ఒక ఫ్యామిలీ 10 తరాలను మార్చేశారు. బిగ్ బాస్ హౌస్లోకి ఈ కామనర్స్కి ఛాన్స్ ఇచ్చి. తప్పుగా ఏదైనా మాట్లాడితే క్షమించండి, తప్పుగా మాట్లాడితే క్షమించండి. నాకు ఇలాంటి చూసినప్పుడు నాకు చాలా ఎమోషనల్ ఫీలింగ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నాకు తక్కువ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నేను ఒక పర్సన్ అక్కడ ఉండేది కళ్యాణ్ అని కాదు, అక్కడ ఉండేది మనం ఎవరైనా కానీ ఒక జీవితం మారిపోయింది కదా, ఒక లైఫ్, ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉంది కదా. ఆ ఫ్యామిలీ హ్యాపీనెస్ని అక్కడ చూస్తుంటే మన ఫ్యామిలీ ఇనిషియల్ డేస్లో గడిపినవి అవి ఇవి గుర్తుకొచ్చేస్తాయి. మన రూట్స్ ఎక్కడ ఉంటాయి, మన రూట్స్ పునాదులు ఎక్కడ ఉంటాయి, పల్లెటూరులోనే ఉంటాయి. మన రూట్స్ కష్టాల్లో ఉంటాయి. ఆ కష్టాలు పడి వచ్చిన మన ఫ్యామిలీ కూడా అదే కదరా, అంటే అమ్మ వాళ్ళని చూస్తుంటే మనకి ముసిరి పానీలే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనే ఫీలింగ్ వచ్చింది. అట్లా అనిపించింది నాకు. తర్వాత సరికి సూపర్ ఇదితో ఎండ్ అయింది. ఇప్పుడు ఫ్యామిలీస్ పెట్టిన టాప్ 5 గురించి మాట్లాడతాం. ఏంది డ్రాగ్ చేశానా, వెరీ సారీ మామ, ఫాస్ట్గా లాగా ఇచ్చేస్తా. ఫ్యామిలీస్ పెట్టిన టాప్ 5 గురించి మాట్లాడాలి. ఈ టాప్ 5లో 2 ఫ్యామిలీస్ నాకు నచ్చలేదు అని చెప్పలే కానీ కళ్యాణ్ని పెట్టలేదు. అసలు కళ్యాణ్ని పెట్టకుండా ఉండేంత ఏముంది అనేది నాకు అర్థం కాదు. వాళ్ళ స్ట్రాటజీ వెనకున్న గమ్మత్తి ఏంటో దాని గురించి మాట్లాడదాం. అది 100% నాకు
వాళ్ళకే దెబ్బ కొట్టే అవకాశం ఉంది. అది ఎవరు అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి అయ్యో అబ్బాయి ఎంతో చక్కగా ఉన్నాడే. ఫస్ట్ ఇది సండే ఎపిసోడ్లో జరిగింది. స్టిల్ చెప్తాను. సండే ఎపిసోడ్లో రీతు చౌదరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వాళ్ళు పెట్టిన టాప్ 5 ఏంటంటే సండే, ఇది సాటర్డే కాదు సండేది. రీతును ఫస్ట్ పెట్టారు. ఇది ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వాళ్ళని ఫస్ట్ పెట్టుకుంటారో అలాగే పెట్టుకోమని కూడా చెప్పారంట. తనూజ గారిని సెకండ్ ఇచ్చారు, కళ్యాణ్ని థర్డ్ ఇచ్చారు, ఇమాన్యుయల్, డెమాన్ పర్ఫెక్ట్గా టాప్ 5 బయట ఉన్నదాన్ని తగ్గట్టుగా ఇచ్చింది వీళ్ళే. బయట ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ రీతును పక్కన పెట్టేస్తే 1, 2, 3, 4లో దగ్గర వీళ్ళే ఉండొచ్చు అనే సిచ్యువేషన్, ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా సేమ్ ఇచ్చారు. ఇలా ఇస్తే బెటర్ ఏంటంటే అక్కడ వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఓహో ఎవరితో ఫైట్ చేయాలి, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు 1, 2లో ఉన్నారు, కొంచెం ఒక క్లారిటీ వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళకి ఇంటి ఇచ్చినట్టే ఉంటుంది. సూపర్ ఇచ్చారు. ఇది ఎందుకు పెట్టుంటారంటే క్లియర్. తనూజ గారికి వీళ్ళకి ఒక ర్యాప్ ఉంది కాబట్టి పెట్టేశారు. తర్వాత కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ పెట్టేశారు. తర్వాత ఇమాన్యుయల్ ఉన్నాడు కాబట్టి ఇమాన్యుయల్ పెట్టారు. డెమాన్ ఉంటే డెమాన్ పెట్టారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి పెట్టారు. తర్వాత వచ్చేసరికి భరణి గారి టాప్ 5, భరణి గారి ఫ్యామిలీ అంటే నాగబాబు గారు పెట్టిన టాప్ 5 లిస్ట్ ఇది. ఫస్ట్ భరణి గారిని పెడతారు యాజ్ యూజువల్గా, తనూజ గారిని పెడతారు యాజ్ యూజువల్గా. ఎందుకంటే వాళ్ళ కూతురు కూడా వచ్చి బాగా పొగిడారు, బాగా ఉన్నారు, వాళ్ళ బాండింగ్ బాగుందని లవ్ సింబల్ కూడా చూపించారు కాబట్టి ఆటోమేటిక్గా తనూజ గారే టాప్లో ఉన్నారు కాబట్టి అదే చెప్పారు. తర్వాత వచ్చేసరికి ఇమాన్యుయల్ పెట్టారు. ఇమాన్యుయల్ ఎందుకు పెట్టారు అంటే జబర్దస్త్ అది ఇది నాగబాబు గారికి కొంచెం పరిచయం కూడా ఉండొచ్చు కాబట్టి ఇమాన్యుయల్ పెట్టారు, అయిపోయింది. తర్వాత సుమన్ శెట్టి గారిని పెట్టారు. అది ఎందుకు పెట్టుంటారంటే నాగబాబు గారు 100% సుమన్ శెట్టి గారు ఓల్డ్ కమీడియన్ కాబట్టి పాత రోజుల్లో చూసుంటారు కాబట్టి ఆయన రావాలనేసి పెట్టుంటారు. 5th పొజిషన్లో సంజన గారిని పెట్టారు. సంజన గారు ఏంటంటే పాత సినిమాలు ఉన్నారు కాబట్టి ఆవిడ హీరోయిన్ కాబట్టి ఆవిడ గుర్తుంటుంది కాబట్టి ఆవిడని పెట్టేశారు. కనీసం నాకు అది అర్థం కాల, కనీసం కొంచెం ఆ డెమాన్ పవన్ను ఆ కళ్యాణ్ను అసలు వదిలేశారు. మేబీ నాగబాబు గారు షో చూసుంటారేమో అనిపిస్తుంది ఇప్పుడు. మేబీ చూసి కూడా సరేలే సీనియర్ ఆర్టిస్ట్ లేదు వాళ్ళందరికీ పెట్టేస్తామని నార్మల్గా పెట్టేస్తుంటారు. బట్ కొంచెం చేసి కరెక్ట్గా పెట్టుంటే భరణి గారికి కూడా యూజ్ అయ్యేది. మర్చిపోయిన భరణి గారికి యూజ్ అయ్యేది ఏముంది లేడా, కళ్యాణ్ పెట్టకపోవడం దారుణంగా అనిపించింది. కానీ భరణి గారికి యూజ్ అయ్యేది ఆయన చూసి వచ్చారు కాబట్టి ఆయనకు క్లారిటీ ఉంది. ఎవరు 1, 2, 3 పొజిషన్లో ఉన్నారని ఒక క్లారిటీ ఉంది. మేబీ ఆయనకి ఏం అవసరం లేదు అంత ఇన్పుట్స్. బట్ స్టిల్ నాగబాబు గారు పెట్టారు కాబట్టి మనం ఏం అన్నాం. అయినా కూడా కళ్యాణ్ టాప్ 2లో ఉండే వ్యక్తి అసలు టాప్ 5లోనే పెట్టకుండా పోయారు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. మీకు అనిపించింది లేదు. ఆ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు కళ్యాణ్ కదా అక్కడ తనుజ ఉన్నది, నేను అదే మాట్లాడతా. వాళ్ళకే నష్టం కంటెస్టెంట్స్కే ఏరా అనిపిస్తుంది. కానీ నాగబాబు గారు పెట్టారు కాబట్టి మళ్ళీ పెద్ద పడుచుకుని ఆయన నార్మల్గా పెట్టేసి ఉంటారు. ఇది ఏదో ఈక్వేషన్స్ అవి వేసి ఉంటారు. తర్వాత కళ్యాణ్ ఫ్యామిలీ వచ్చింది. కళ్యాణ్ టాప్ 5లో నెంబర్ 1 పెట్టి, ఇమాన్యుయల్ నెంబర్ 2 పెట్టి, తనూజ నెంబర్ 3, రీతు, డెమాన్. ఇక్కడ పెట్టిన విధానం ఏంటంటే కళ్యాణ్, ఇమాన్యుయల్, తనూజ, రీతు, డెమాన్. తనూజ అనే ఫస్ట్ పొజిషన్లో అంటే కళ్యాణ్ తర్వాత పెట్టకుండా ఇమాన్యుయల్ని పెట్టింది ఏదైతే ఉందో నాకు ఆశ్చర్యం కలిగించింది. మేబీ వాళ్ళు దాని వెనక ఇది మేబీ ఈ స్ట్రాటజీ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే తనూజ నెంబర్ 1లో ఉందని ఇతను ఏమన్నా భయపడుతున్నామని, ఇతను ఏమన్నా బాధపడుతున్నామని, తనూజ ఫస్ట్లో లేదు సెకండ్లో ఉందన్నట్టుగా, ఇమాన్యుయల్ ఫస్ట్లో ఉన్నట్టుగా అట్లా ఏదో ఒక ఆ ఫీలింగ్ కలిగించడానికి ఏమన్నా, గొడవ పడడానికి ఫీలింగ్ కలిగించడానికి ఏమన్నా పెట్టారా, లేకపోతే తనూజ గారిని మోరల్గా దెబ్బతీయడానికి ఏమైనా పెట్టారా, అంటే స్ట్రాటజికల్గా అంటే ఓహో ఏంటి నేను డ్రాప్ అయిపోయానా అన్నట్టుగా ఏమైనా పెట్టారా. ఇతనికి కూడా తనూజ అప్పుడెప్పుడో టాప్లో ఉండింది, ఇప్పుడు తగ్గిపోయినట్టుందిలే, కొంచెం ఊపులో నెగిటివ్గా అయినట్టుందేమో అనేసి కళ్యాణ్కి ఏదైనా ఊపు వచ్చి ఆవిడకి అగనెస్ట్గా వెళ్ళడానికి ఏమన్నా సీన్ ఇచ్చేటట్టుగా ఏమన్నా తగ్గించి పెట్టారేమో అనుకుంటున్నాం. బట్ మిగతాదంతా బాగానే పెట్టారు. ఇమాన్యుయల్ని ఫస్ట్ పెట్టారు. వీళ్ళిద్దరు క్లోజ్ కూడా కాబట్టి కూడా పెట్టుండొచ్చు. తర్వాత వచ్చేసరికి ఇమాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ టాప్ 5. ఇమాన్యుయల్ కరెక్ట్గా పెట్టరు. తనూజ మనం ఎక్స్పెక్ట్ చేసింది కళ్యాణ్ అనుకున్నాం, కానీ తనూజని బెటర్ వెరైటీగా. ఎందుకంటే ఇతనికి చెప్పాలనుకున్నారేమో తనూజతో ఫైట్ చేయాలి, నువ్వు తనూజనే నెంబర్ 1లో ఉంది, స్టిల్ తనూజతో ఫైట్ చేయమని చెప్పడానికి ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వడానికి మేబీ స్ట్రాంగ్గా ఉన్నదన్నట్టే బెటర్ అనుకుంటా. తర్వాత కళ్యాణ్ బెటరు, తర్వాత డెమాన్ బెటర్, రీతు బెటర్, పర్ఫెక్ట్ బయట ఉన్న సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టారు. గుడ్. అక్కడ ర్యాప్ అని బట్టి కాకుండా బయట ఉన్న సిచ్యువేషన్ బెటర్, చాలా బాగా అనిపించింది. తర్వాత దివ్య గారి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చి పెట్టింది ఏంటంటే ఇమాన్యుయల్ని ఫస్ట్ పెట్టారు. ఇది హైలైట్ అబ్బా, వీళ్ళు వెరైటీ చాలా హైలైట్. దాన్ని మేము తప్పు పట్టలేను, కానీ కళ్యాణ్ పెట్టలేదన్న కోపం. ఏంట్రా కళ్యాణ్ పెడితే వాళ్ళకే ఉపయోగపడుతుంది కదరా, క్లియర్గా బయట ఉన్న సిచ్యువేషన్ దగ్గర పెట్టుకోగలని ఎటెంటెడ్ పెట్టారు అనుకున్నా, కానీ స్టిల్ వీళ్ళు ఏదో ఆలోచించి పెట్టారు. ఏమన్నా టాప్ 5 లిస్టులో వీళ్ళ లిస్టులో కూడా కళ్యాణ్ లేడు. ఇమాన్యుయల్ పెట్టారు. ఫస్ట్ దివ్యాని పెట్టాల, ఇమాన్యుయల్ పెట్టి నెక్స్ట్ తనూజ గారిని పెట్టి, తర్వాత భరణి గారిని పెట్టి, తర్వాత సుమన్ శెట్టి గారిని పెట్టి, లాస్ట్లో దివ్య గారిని పెట్టారు. కరెక్ట్గా పెట్టారు. దివ్య గారి రిలేషన్ అయితే టాప్ 5 దాకా పోతే అక్కడ దాకా అనే సిచ్యువేషన్ ఉంది కాబట్టి కరెక్ట్గా పెట్టారు, ఓవర్ ఎగ్జాజరేషన్ చేయకుండా. అండ్ ఇంక మిగతాదంతా కూడా ర్యాప్ అని పెట్టుకుంటూ వచ్చారు. భరణి గారిని, సుమన్ శెట్టి గారిని ర్యాప్ అని పెట్టారు. కానీ తనూజాని ఇమాన్యుయల్తో హ్యూజ్ ర్యాపో ఉంది కాబట్టి ఇమాన్యుయల్ ఫస్ట్ పెట్టారు. తనూజ గారితో ర్యాపో లేకపోయినా సో బయట ఇది ఉంది కాబట్టి పెట్టకుండా ఉండలేమనేసి పెట్టారు. కానీ కళ్యాణ్ కూడా పెట్టడానికి అక్కడ స్కోప్ లేదు వాళ్ళకి. సుమన్ శెట్టి గారు ర్యాపో, భరణి గారు ర్యాపో వాళ్ళు పెట్టేశారు. బట్
ఇది ఉన్నదన్నట్టుగా కొంచెం ఆవిడకి ఇంటి ఇచ్చేటట్టు పెడితే బాగుంటుంది. ఒకవేళ ఎలిమినేట్ అవుతున్నారు సరే, ఎలిమినేట్ కాకుండా ఉంటే ఆవిడకి ఉపయోగపడాలి కదా. ఊరికే క్లోజ్గా ఉన్న వాళ్ళని పెట్టుకుంటే పోతే ఎట్లా? బట్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కావచ్చు, చూసే ఆడియన్స్కి కావచ్చు, అరేనే కళ్యాణ్ టాప్ 2లో ఉన్నాడు కదరా, అట్లీస్ట్ అది పెట్టాలి కదరా, మరీ దారుణం కదా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. నాకైతే వచ్చింది. ఈ సీజన్ ఏ సీజన్ అయినా అంతే, నిజంగా అవుట్ సైడ్ ఏదైతే ఉందో అది రిప్లికేట్ చేస్తే ఆ కంటెస్టెంట్కి బాగుంటుంది, చూసేదానికి బాగుంటుంది. కానీ మీరు కూడా అనొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకుంటారు, పెట్టుకోవచ్చు, ఇంకా వాళ్ళ ఇష్టం. దానివల్ల వాళ్ళకి కలిసి వచ్చేది ఏంటి, ఏమొస్తుంది? వాళ్ళని అనవసరంగా కన్ఫ్యూజ్ చేసి పడేసినట్టు ఉంటుంది. ఊరికే పెట్టేది కాదు కదా, ఊరికే పెట్టేది ఆడియన్స్కి చూపించేదే అయితే వాళ్ళు ఇష్టం వచ్చింది పెట్టచ్చు. లోపల ఉన్న కంటెస్టెంట్స్కి పెట్టేది అయితే ఆటోమేటిక్గా వాళ్ళు ట్రస్ట్ చేసి దానివల్ల తలకాయ బగ కూడా ఉంటుంది, ఏదిరా అది నిజమా కాదని. అది నేను చెప్పే పాయింట్. నేను చెప్పింది రాంగ్ అయిందా? రాంగ్ అనిపిస్తే కొంచెం కామెంట్ చేయండి మీరే. రైట్రా ఓడాలనిపిస్తే టాప్ 5లో కళ్యాణ్ పెట్టకపోవడం మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేస్తే నాకు క్లారిటీ వస్తుంది. దాంతోపాటుగా ఎవరి కోసం ఎవరు వచ్చారని చెప్తా. దివ్య గారి కోసం వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అండ్ ఒక ఫ్రెండ్ వచ్చారు. కళ్యాణ్ కోసం ఫాదర్ అండ్ బ్రదర్, మీరు చూసారు, వాళ్ళ తమ్ముడు. ఇమానుయల్ కోసం వాళ్ళ అన్న అండ్ అవినాష్ వచ్చాడు. తర్వాత భరణి గారి కోసం చూశారు, మదర్ అండ్ వాళ్ళ నాగబాబు గారు వచ్చారు. దట్ ఈస్ ద వీడియో యాజ్ ఆఫ్ నో. ఇది వీడియో. నెక్స్ట్ ఒక ప్రోమో వస్తుంది, దాని గురించి వీడియో చేస్తాం. ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ వస్తుంటే చూడండి. దీనికి ముందు 2 వీడియోస్ పెట్టాను. క్యాప్టెన్సీ టాస్క్లో సంచాలకంగా ఫెయిల్ అయ్యారు తనుజ గారు అనే దాని మీద ఒక వీడియో పెట్టాను. అర్ధరాత్రి గుస్గుస్లో వీడియో పెట్టాను. తర్వాత ఇంకొకటి కూడా పెట్టాను. అట్లా చూస్తూ ఉండండి. ఎలిమినేషన్ గురించి పెట్టాను. లవ్ యూ. అండ్ ఫస్ట్లో చెప్పాను 25 నిమిషాలు సొల్లు తర్వాత సోదిరెడ్డి మళ్ళీ కూడా అడుగుతున్నాడు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసినారా ఉడాల్ అని కామెంట్ చేయాలి. వాటికి నేను లైక్లు ఇచ్చేసి కింద కామెంట్ కూడా చేస్తాను. లవ్ యూ మామ, బాయ్. నేను చాలా రోజు నుంచి బుక్స్ ఇక్కడ పెట్టుకున్నాను మామ. కొంతమంది కామెంట్లు చేస్తున్నారు, ఈ బుక్స్ ఏంటి అవ్వడాలని. నాకు వెరీ సూన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ బుక్స్ జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి, చదవాలని పెట్టాను. పెద్దగా చదవలేకపోతున్నాను వీటి వల్ల.